తెలంగాణ సహకార యూనియన్ లిమిటెడ్ మహాజనసభ సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సభకు సహకార సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార సంఘాల యూనియన్ చైర్మన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సంఘం యొక్క అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలతో నమ్మకమైన ఈ సంస్థ ఉన్నత స్థాయికి వెళ్లాలని పాటుపడుతోంది. ఈ 5 నెలల్లో వార్షికోత్సవాలు, వివిధ జిల్లాల్లో కామన్ సర్వీస్ సెంటర్ పైన సదస్సులు నిర్వహించి సభ్యులందరికీ అవగాహన నిర్వహిస్తున్నాము. ఈ సంస్థను సహకార సంఘాల ఉన్నతికి తోడ్పడేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు భారీ ఎత్తున పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సహకార యూనియన్ చైర్మన్గా నా పేరు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా. ఈరోజు సహకార యూనియన్ యొక్క మహాజన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ఇందులోని సభ్యులైనటువంటి దాదాపు 60% సభ్యులు హాజరై సంఘం యొక్క అభివృద్ధికి, ఉన్నతికి వారి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, సహకార యూనియన్ అనేది సహకార సంఘాల యొక్క ఉన్నతి కోసం పాటుపడే సంస్థ. ఈ సంస్థ ద్వారా సహకార చట్టాలను, సహకార సంఘాలలో చేసుకునే వ్యాపారాలపైన అవగాహన కల్పించే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే సంస్థ. ఒక బాధ్యతాయుతమైన సంస్థకు నన్ను బాధ్యతాయుతమైన పదవిలో ఉంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను మనసా వాచ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సంఘం అనేది ప్రజలతో మమేకమైనటువంటి సంస్థ. అటువంటి ఆ సంఘాలకు విద్య నేర్పించే ఇన్స్టిట్యూషన్కు నన్ను చైర్మన్ చేయించడం ద్వారా ఈ సంస్థ యొక్క ఉన్నతికి పాటుపడాలనే లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. అందుకు మా సిబ్బంది కానీ, సహకార సంఘాల అధ్యక్షులు కానీ, సభ్యులు కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ 5 నెలల కాలంలో వార్షికోత్సవాలతో పాటు వివిధ జిల్లాలలో కామన్ సర్వీస్ సెంటర్ పైన సదస్సులు నిర్వహించి సభ్యులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఈ సంస్థను సహకార సంఘాల యొక్క ఉన్నతికి ఉపయోగపడే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ.